ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఎగ్స్‌తో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. మసాలాతో ఘాటు ఘాటుగా భలేగుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ అయితే మా బావ ఎప్పటినుంచో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పంపిస్తా ఉన్నాడనమాట. ఒక్కసారైనా ఇలా ట్రై చేయొచ్చు కదా! ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి అంటున్నారనమాట. సరే కదా! ఇవాళ వంట ఏం చేయబుద్ధి కాలేదు. ఏం వండాలో తెలియలేదు. సో, అందుకని ఈ రెసిపీ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అయితే మూకుల్లోని ఆయిలు ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసాననమాట. సన్నగా తరిగిన ఉల్లిపాయలనమాట. మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. సో, మగ్గిన తర్వాత దాంట్లోని అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ అయితే కారం అండ్ కొంచెం గరం మసాలా కొంచెం లైట్‌గా వేసాననమాట. ఎందుకంటే సమ్మర్ కదా! మరీ ఘాటుగా తినకూడదు అందుకని. సో, బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూసారా ఆయిల్ అయితే బాగా కొంచెం పైకి తేలింది. సో, 3 ఎగ్స్ అయితే చితగొట్టి వేసేయండి దాంట్లోని. మేమైతే ఇంట్లో ముగ్గురున్నాం కాబట్టి, మా ముగ్గురికి సరిపడగా 3 అయితే పగలగొట్టి వేస్తున్నాననమాట. ఎలా వస్తుందా రెసిపీ అనుకున్నాను. బట్ ఏంటంటే బావుంది. చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు. సో, అలా మూత పెట్టి చితగొట్టేసిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చి తర్వాత టర్న్ చేయండి. మళ్ళీ తిప్పిన తర్వాత జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా తిప్పాలనమాట. కొంచెం విరిగినా మళ్ళీ ఏమంటారంటే ఉక్కిరిలాగా అయిపోతుంది. సో, అందుకని విరగకుండా తిప్పాననమాట. ఆమ్లెట్‌లా ఉండాలని చెప్పేసి. సో, ఆన్ చేసిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. అంటే ఎగ్ ఉడకాలి కదా! సో, అందుకని. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తినండి. చాలా చాలా బావుంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.